సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అంటే అసలు గత కొన్నేళ్లుగా మీతో రిలేషన్ లేదని మీ అత్తగారు చెప్తా ఉన్నారండి. 5 years నుంచి రిలేషన్లో లేము. లాస్ట్ 5 years నుంచి ఎప్పుడైతే నాకు ఈ విషయం తెలిసిందో అప్పటి నుంచి నన్ను కొట్టడము చేయడము చాలా నానా విధాలుగా హింసించిండు. తాగేసి వచ్చి ఏ రాత్రి అంటే ఆ రాత్రి ఇది చేయడము చాలా. పవిత్ర డైరెక్ట్ నాకు కాల్ చేసి వాడు నా మొగుడే, ఏం పీక్కుంటో పీక్కో అనేసి కూడా అనింది. ఇలాంటి మాటలు కూడా మాట్లాడింది పవిత్ర జయరాం. వాళ్ళ పిల్లలకి కూడా తెలుసు. వాళ్ళ అబ్బాయిని వెళ్ళి అడిగాను, వాళ్ళ అబ్బాయితో వెళ్ళి మాట్లాడాను. ఇలా నా భర్త మీ అమ్మతో ఉన్నాడు ఏంటిది అనేసి అని అడిగాను. అడిగితే మీ ముందే వెళ్తారా బెడ్రూమ్లోకి అంటే, అవును మా ముందే వెళ్తారు, మాతోనే ఉన్నాడు, వాళ్ళ ఇష్టం వాళ్ళ లైఫ్, మేమేం అబ్జెక్ట్ చెయ్యము అనేసి పవిత్ర జయరాం కొడుకు అన్నాడు. ఎప్పుడొచ్చినా ఇంట్లో పెద్ద టార్చరే. హేట్ చేసినా కంటిన్యూస్గా దాని ఫోటో చూస్తూ ఉంటాడు. ఇంట్లో తాగితే ఇంట్లోనే ఫుల్ అయిన తర్వాత దాంతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడు. చెప్పవే పాప, ఏం చేస్తున్నావు, ఏంది సంగతి, ఇక్కడ నాకు అన్నం పెట్టట్లేదే, అన్నీ ఫాల్స్ అంటే ఫాల్స్. మొత్తం నన్ను బ్లేమ్ చేశాడు, ఎక్కడ పడితే అక్కడ బ్లేమ్ చేశాడు. ఇంకేం చెప్పలేను ఇంతకంటే. మీది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పి విన్నాను. మాది రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 2004 July 4th స్టార్ట్ అయింది. 2004లో మ్యారేజ్ 15లో అయిందా? మ్యారేజ్ 11 years ముందు మీకు లవ్ ఉంది, రిలేషన్షిప్ ఉంది. అక్కడికి మా పేరెంట్స్ కన్విన్స్ అవ్వలేదు. నేను మా పేరెంట్స్తో కన్విన్స్ చేసి అందరి సమక్షంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. గ్రాండ్గా చేశారు పెళ్ళి, అందరూ ఒప్పుకొని చేసి. నేను మా అమ్మ చెప్పినా నేను వినలేదు. ఇతడే కావాలి, నాకన్నయ్య నాకు కావాలి, వాడే లోకం సర్వస్వం అని బతికిన. ఏది చేసినా ఏం చేసినా ఈ రోజు వరకు ఈ మూమెంట్ కాకుండా నిన్నటి వరకు కూడా మా మమ్మీ వాళ్ళ సైడ్ ఎవరికి ఏమీ చెప్పలేదు. నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినాను, సఫర్ అయినాను, ఎటువంటివి మా మమ్మీ వాళ్ళకి తెలియదు. ఏదున్నా ఏమున్నా అత్తగారికి చెప్పుకున్నాను, బయట ఎక్కడ పెట్టుకోలేదు. అతను రాకపోయినా సరే ధైర్యంగా ఒక మొగోడిలాగా నా పిల్లలని పెంచుకున్నాను. ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. ముందు జాబ్ చేసేదాన్ని హెచ్ఆర్గా, ఇప్పుడు మానేశాను. అమ్మ లేదు. అమ్మ చనిపోయిన వెంటనే లాక్డౌన్లో వీళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యింది. అప్పటి వరకు బాగానే ఉన్నారు. వీళ్ళ రిలేషన్షిప్తో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి నన్ను కొట్టడము తిట్టడము కంటిన్యూస్గా చేశాడు. చాలా చాలా అంటే ఒక సాడిస్ట్ కంటే ఇంకా అధ్వానంగా బిహేవ్ చేశాడు. ఏం చేయకుండానే అన్నీ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ, ఎవరితో మాట్లాడినా అన్నయ్య అన్న రిలేషన్తో మాట్లాడినా కానీ అఫేర్ పెట్టి తప్పుగా తీయడం, అది ఎవరైనా సరే. మా అత్తగారు నాకు సపోర్ట్ చేశారు, మా మామయ్య ఇద్దరు సపోర్ట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీలో. అంతకు మించి ఎవరు లేరు. నేను ఏదైనా వాళ్ళే లోకం సర్వస్వం అనేసి నన్ను బతికినాను. ఇప్పుడు అతనే లేకుండా పోయినాడు. ఇప్పుడు ఇంకేమని నన్ను బ్లేమ్ చేస్తాడు, ఇంకేం చేస్తాడో నాకేం అర్థం అవ్వట్లేదు. ఏం చెయ్యాలి ఈ మూమెంట్లో? నాకు నా పిల్లలను చూసుకొని నేను ఏం చెయ్యాలి? 2 పిల్లలు. పాపది 8 years, బాబుది 4 years. పిల్లల కోసం కూడా వచ్చేవాడు కదా? పిల్లల కోసం వచ్చినా ఇట్లా చూసి వెళ్ళిపోయేవాడు. పిల్లల కోసం వచ్చినప్పుడు పవిత్ర ఆంటీ ఉంటుందానా మీకోసము, పవిత్ర ఆంటీ ఉంటుందానా, దీని ఏమైనా సరే పవిత్ర ఆంటీ ఉంటుంది. మరి నేనేం అవ్వాలి అని అంటే కూడా దానికి సమాధానం లేదు, ఏది లేదు. తన మైకంలో ఉండిపోయాడు. మొన్న 4 days కూడా
షూట్ ఉందని చెప్పాడు, కానీ కట్ చేస్తే తను ఊటీకి వెళ్ళారు. ఓకే. ఇద్దరు కలిసి ఊటీకి వెళ్ళారు. ఊటీకి వెళ్ళి డే బై డే ఒక్కొక్క రీల్ షేర్ చేసి నన్ను టార్చర్ పెడదామని ప్రయత్నం చేశారు ఇద్దరు కలిసి. యాక్చువల్గా తను ఇన్స్టాగ్రామ్లో కూడా, పవిత్ర జయరామ్ ఇన్స్టాగ్రామ్లో కూడా తను పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా 4 రీల్స్ పోస్ట్ చేశారు. విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో డిలీట్ చేసేసారు. ఆ వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. సో వీళ్ళిద్దరు కలిసి ఊటీకి మొన్న ట్రిప్కి ఊటీకి వెళ్ళిన వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. 3rd క్లాస్, ఇప్పుడు బాబు LKG, చాలా చిన్న చిన్న పిల్లలు. మీ వైపు అడిగే వాళ్ళు కూడా ఎవరు లేనట్టున్నారు, మీ అత్తగారు తప్ప. అత్తమ్మ వాళ్ళు ఉన్నారు, మా ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు, మా మమ్మీ వాళ్ళ సైడ్ వాళ్ళు వస్తున్నారు, మా మేనమామయ్య వాళ్ళందరూ వస్తున్నారు, దారిలో ఉన్నారు. వాళ్ళకి ఇప్పటివరకు ఎటువంటి విషయం తెలియదు. ఈ సూసైడ్ తోనే అన్ని బయటికి వస్తున్నాయి. అసలు ఇప్పటి వరకు మీరు వైఫ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారని కూడా ఎవరికి తెలియదు. ఇతను చెప్పనీయలేదు. సోషల్ మీడియాలో నేను అతన్ని ట్యాగ్ చేసి ఏమైనా వీడియోస్ పెట్టినా సరే అవి ఇమీడియట్ గా డిలీట్ చేసేస్తారు. నన్ను బ్లాక్ చేసేసాడు. ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఏ ఛానల్లో అయినా బ్లాక్ చేసేసాడు. ఇనీషియల్గా తెలిసిన వెంటనే నేను మహిళా మండలిలో కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ కౌన్సిలర్ ముందు చెప్పాడు, అదే నా లైఫ్ అని. అంటే పవిత్ర అనే లైఫ్ అంటే అక్కడ అన్నారు కూడా, మా అమ్మ వీడు చేంజ్ కాడు, వదిలేసేయి, సెటిల్ చేసుకొని వదిలేసేయి అని అన్నాడు. అయినా నేను వినలేదు, ఎందుకంటే నాకు పిల్లలకి తండ్రి కావాలి. ఈరోజు నేను మా మమ్మీ లేక నేను చాలా పెయిన్ అవుతున్నాను. ఆ సఫర్ నా పిల్లలు అవ్వద్దు అని ఆలోచించాను, కానీ తండ్రి కావాలి. నిన్న కూడా అందరిలో కూర్చోబెట్టి మాట్లాడాం. ఏమని అంటే, ఇలా సూసైడ్ పవి వెయిట్ ఫర్ 2 days అని పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. ఏంటి పవిత్ర వెయిట్ ఫర్ 2 days ఐఎమ్ కమ్మింగ్ అన్నట్టు పెట్టాడు పోస్ట్. అదే విషయము 10 మందిలో కూర్చోబెట్టి మాట్లాడాను. మాట్లాడితే నేను అంత పిరికివాడిని కాదు, నేను చూసుకుంటాను, నాకు కొంచెం టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి అనేసి అని అన్నాడు. కానీ అన్యాయం చేశాడు. రిలేషన్షిప్లో ఎంత బాగుండేవాడు అంటే అంత బాగుండేవాడు. నేనే లోకం సర్వస్వం అని ఉండేవాడు. ఎప్పుడైతే ఈ పవిత్ర ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి నాకు టార్చర్, ఫిజికల్గా ఇద్దరం బాగున్నాము. అప్పటి నుంచి ఫిజికల్గా, మెంటల్గా చాలా హరాస్ చేశాడు, చాలా విధాలుగా హరాస్ చేశాడు. అసలు ఒక 2-3 months వరకు ఇంటికి రాకుండా, పిల్లలని చూసుకోకుండా కూడా ఉన్న రోజులు ఉన్నాయి. ఇంకా మీ వైపు ఎవరు లేరు కూడా కదా అడగడానికి కూడా. ఇన్ని రోజులుగా మీరు చెప్పలేదు అంటున్నారు. నేను చెప్పలేదు. యాక్చువల్గా చెప్పాలంటే పెద్దగా చేసుకుంటే ఎందుకు, పాప సెటిల్ అవుతుంది, అమ్మ లేదు, అమ్మ సపోర్ట్ లేనందుకు పాపకి ఫ్యూచర్లో ఏమైనా కావాలి, ఒకేషన్స్ ఏమైనా చేయాలన్నా, ఫంక్షన్స్ కావాలన్నా మా వాళ్ళు రావాలి అంటే నేను ఇష్యూ చేయకుండా ఉంటేనే వాళ్ళు వస్తారు, చూస్తారు. అందుకనే అదొక్క విషయానికి ఓపిక పట్టాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఉంది నాకు. 2 అబ్బాయిలు ఉండుంటే అది డిఫరెంట్ ఉండేదేమో, కానీ ఒక ఆడపిల్ల ఉంది. తనని నేను ఫ్యూచర్ ఖరాబ్ చేయొద్దు కాబట్టి, పాడు చేయొద్దు కాబట్టి ఇలా ఆలోచించాను. లేదు, నేను మాట్లాడలేదు. ఒకసారి 2 days బ్యాక్ తను వచ్చిన నెక్స్ట్ డేనే కాల్ చేశాను, ఏమైంది ఇంకా నైట్ రాలేదు అని అంటే, ఇవన్నీ మాట్లాడకు, నేను రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తాను, అంతకు మించి నా గురించి ఎక్స్ట్రా అడగడం అవసరం లేదు. ఇన్సిడెంట్ జరిగిన రోజు ఇన్సిడెంట్ తర్వాత 2 daysకి మార్నింగ్ నైట్ అంతా ఇంటికి రాలేదు అని అంటే అడిగితే ఆ మాట అన్నాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.